హాయ్ గైస్, ఈ వీడియోలో వైర్లెస్ ఛార్జింగ్ ఎలా వర్క్ చేస్తుందని తెలుసుకుందాం. ఈ వైర్లెస్ ఛార్జింగ్ ని మొబైల్స్, ఎయిర్పోడ్స్, ఈవీ కార్స్, పవర్ బ్యాంక్స్, ఎలక్ట్రిక్ టూత్ బ్రషెస్, షేవింగ్ సెట్స్ అయితే వీటిని ఫర్నిచర్స్ లో కూడా యూజ్ చేస్తుంది. ఎలాంటి ఛార్జింగ్ కనెక్టర్ ని కనెక్ట్ చేయకుండా ఈ వైర్లెస్ ఛార్జింగ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. వైర్లెస్ ఛార్జింగ్ లో 2 మెయిన్ పార్ట్స్ ఉంటాయి. అవి ట్రాన్స్మిటర్ కాయిల్ ఉంటుంది. ఈ ట్రాన్స్మిటర్ కాయిల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ని జనరేట్ చేస్తుంది. ఇంకా మన మొబైల్ లో రిసీవర్ కాయిల్ ఉంటుంది. ఈ రిసీవర్ కాయిల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని క్యాప్చర్ చేస్తుంది. కాయిల్ నుండి రిసీవర్ కాయిల్ కి, అంటే ఛార్జింగ్ ప్యాడ్ నుంచి మన మొబైల్ వరకు పవర్ అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అనేది తెలియాలంటే మనకి ఫారడేస్ లా అనేది తెలియాల్సి ఉంటుంది. ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అయిన ఒక కాయిల్ దాని పక్కనే ఉన్న కాయిల్ లో వోల్టేజ్ ని ప్రొడ్యూస్ చేయగలదు. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది చేంజ్ అవుతూ ఉండాలి. అలా చేంజ్ అవుతున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది దాని పక్కనే ఉన్న కాయిల్ లో వోల్టేజ్ ని జనరేట్ చేయగలుగుతుంది. ఈ ప్రిన్సిపల్ లో చెప్పినట్టు ట్రాన్స్మిటర్ కాయిల్ కి ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవ్వాలంటే ఏసీ సప్లై ని ఉంటుంది. సో ఈ ఏసీ సప్లై అనేది 100 హెచ్ఎస్ నుంచి 300 హెచ్ఎస్ వరకు ఉంటుంది. ఇంత ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎందుకంటే ట్రాన్స్మిట్ అయ్యే పవర్ అనేది ఎఫిషియెంట్ గా ట్రాన్స్మిట్ అవ్వడం కోసం. ఇలా ట్రాన్స్మిటర్ కాయిల్ నుంచి ప్రొడ్యూస్ అయిన ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల మన మొబైల్ లో ఉన్న రిసీవర్ కాయిల్ లోకి వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ వోల్టేజ్ కరెంట్ ని మూవ్ అయ్యేలా చేస్తుంది. ప్రొడ్యూస్ అయ్యింది ఏసీ వోల్టేజ్. సో ఈ ఏసీ వోల్టేజ్ ని మన మొబైల్ లో యూజ్ చేయలేం కాబట్టి ఈ ఏసీ వోల్టేజ్ ని రెక్టిఫైర్ సర్క్యూట్ యూజ్ చేసి డీసీకి కన్వర్ట్ చేస్తాం. ఇలా కన్వర్ట్ అయిన ఈ డీసీ సప్లై అనేది రెగ్యులేటర్ ద్వారా రెగ్యులేట్ అయ్యి బ్యాటరీని చార్జ్ చేస్తుంది.